శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ద్వారా బ్రాహ్మణ యువతి యువకులకు వివాహ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ ఎదురు వీధిలో గల కంచి మహాపాదుక మండపంలో శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువతి యువకులకు వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ముందుగా 60 సంవత్సరాలు నిండిన వారికి షష్ఠపూర్తి కార్యక్రమం, 70 సంవత్సరాలు నిండిన వారికి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వారికి సహస్రచంద్ర దర్శనం కార్యక్రమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది వివాహం కాగోరు యువతి యువకుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై వారికి అనుకూలమైన సంబంధాలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి వర్యులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి విచ్చేశారు. వివాహ పరిచయ వేదికకు సంబంధించిన వధూవరుల వివరాలు ఉన్న పుస్తకాన్ని ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ద్వారా యువతీ యువకులను ఒక జంటగా చేయడం బృహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. ఇంట్లో చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఎన్నో ఒత్తిడులకు గురి కావాల్సి ఉంటుందని, అలాంటిది 25 సంవత్సరాలుగా వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్న శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు కృషిని అభినందించారు. అనంతరం వివాహం కాగోరు యువతి యువకుల సమాచార పుస్తకాన్ని వివాహ పరిచయ వేదికకు హాజరైన వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ సురాజ్యలక్ష్మి, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహ దేవాలయ నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్, గొడవర్తి శ్రీదేవి, భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, కాణిపాకం ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ, తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ బాబు, బుచ్చిబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశ్వశ్రేయస్సును కోరుకునేటువంటి సమాజం అది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రభావాన్నంతా చూపిస్తూ అందరి కళ్యాణాన్ని కోరుకునేటువంటి వారు. మన తిరుపతి బ్రాహ్మణ సమాజం ఇంతకుముందు బాగా చేస్తూ ఉండేది. ఆ సమాజానికి మన వన్ను తెచ్చినటువంటి వారు మన శేషగిరిరావు గారు. వారు ఈ సమాజం కంటే ఇక్కడే కాకుండా యావత్ భారతదేశంలోనూ కూడా ఈ బ్రాహ్మణ సమాజం విస్తృతంగా పరస్పర సహకారంతో ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. 2-3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా సాగుతోంది. ఈ సంవత్సరం మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీర్వచనంతో నేడు ఈ బ్రాహ్మణ సమాజం తరఫున బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నడుపుతున్నారు. విశేషంగా ఉగ్రరథ శాంతి, ప్రేమరథ శాంతి అనే 2 శాంతులు ఉంటాయి. షష్ఠిపూర్తి, సహస్రచంద్ర దర్శనం అని. ద్వారా ఆ వయస్సు వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సకల శ్రేయోభివృద్ధులు కలగాలని హవనాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సామూహికమైనటువంటి షష్ఠిపూర్తులు అలాగే సహస్రచంద్ర దర్శన కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ పొద్దునుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా నేడు వివాహ కుదరడం అనేటువంటిది, సంబంధాలు చూడడం అనేటువంటి చాలా ప్రయాసాలతో ఉంది. ఆ ప్రయాసాలన్నింటినీ కూడా తక్కువ చేయించి ఒక చోట ఒక చక్కటి సమావేశం కల్పించినట్టయితే ఆ వధూవరులు ఇద్దరికీ కూడా ఒకటువంటి పరస్పర అవగాహనతో వెంటనే వివాహాలు కావాలి అనేటువంటి అభిప్రాయంతో నేడు ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. దీనికి ఒక పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఈ వివాహ వేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంతోమందిని ఇక్కడికి ఇచ్చేసి ఎంతోమంది తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాడు. ఒకరోజు కార్యక్రమం చేయాలంటేనే చాలా కష్టం. అటువంటిది గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శేషగిరిరావు గారికి నిస్వార్థ సేవ, ఏ ప్రతిఫలం ఆపేక్షకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న మా శేషగిరిరావు గారు ఒక తిరుపతి వెంకట గాయత్రి సేవా సమితిలో కార్యక్రమమే కాకుండా తిరుపతి ఫిలిం సొసైటీలో కూడా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఈ వివాహ వేదిక కార్యక్రమం అంటే ఏదైనా సరే అమ్మాయి అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోవటం, వాళ్ళు ఫైనలైజ్ చేసుకోవటం. అమ్మాయి హైట్గా ఉందని, అబ్బాయి పొట్టిగా ఉండదని, అబ్బాయి పొట్టిగా ఉన్నది, అమ్మాయి హైట్గా ఉందని, అమ్మాయి కలర్ బాగుందని, అబ్బాయి కలర్ కొంచెం తక్కువ ఉందని అని ఇది భేదం లేకుండా వాళ్ళు ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఏదో ఒక మెట్లో కిందకి దిగాల. ఒకరికి ఆస్తి ఉందని, ఇంకొక ఆస్తి తక్కువ ఉందని అది భేదం లేకుండా
ఈ వెంకట గాయత్రి సేవా సమితి దాదాపు 4 రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన ఈ బ్రాహ్మణ సంఘం ప్రజలకు అందరికీ కూడా శేషగిరిరావు గారు వాళ్ళకి నిస్వార్థ సేవతో వాళ్ళకందరికీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ ఆయురారు ఐశ్వర్యులు సకల శుభాలు ఇవ్వాలి. FOBMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణ ఉపాధ్యాయ వివాహ సమాచారాల కేంద్రాల సమాఖ్య అనే FOBMISకి అధ్యక్షుడిగా ఉంటూ నా పేరు CRK శేషగిరిరావు, చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు. ఈ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అనేది గత 15 సంవత్సరాలుగా వివాహ పరిచయంతో పాటు మొదలెట్టి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్రదర్శనం అనే కార్యక్రమాన్ని మరి ఆ కంచి స్వామి వారి ఆశీస్సులతో ఆయన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది 14 సంవత్సరాలు అయిపోయి 15వ సంవత్సరం. ఈరోజు మేము ఊహించిన విధంగా 22 మంది దంపతులు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల మంది దంపతులు, 22 కుటుంబాలు, అంటే సుమారు 150 మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇక్కడ రావటం చాలా ఆనందదాయకం. అలాగే వివాహ పరిచయ వేదిక అనేది 25వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. దీనికి ఆరాధ్యుడు మాకు ఎంతో గురుతులైనటువంటి కీర్తిశేషులు వడ్లమాని సూర్యప్రకాష్ రావు గారి నామధేయంతో, ఎందుకంటే ఆయన కళ్యాణ ఉపాధ్యాయుని బిరుదు రావటం, దాంతోనే మేము చేసినాం. సుమారు ఇప్పటిదాకా FOBMIS ద్వారా అఖిల భారతదేశ స్థాయిలో మరి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,75,000 మందికి వివాహాలు కుదిర్చినామని చెప్పడానికి పెద్దల ఆశీస్సులు మాకు అందాయని కూడా సభాముఖంగా తెలియజేస్తాం.